కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద శుక్రవారం రోజున గ్రామస్తులంతా కలిసి తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు 3 సార్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గరికి వెళ్లామని, అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ వద్ద ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చామని, దరఖాస్తు ఇచ్చిన అనంతరం అధికారులు తమ గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు రాసుకుని వెళ్లడం జరిగిందని తెలిపారు. సత్యమిచ్చిన మాట మేరకు వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి తమకు పునరావాసం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు. తప్పకుండా నెల లోపల ఊరును నేను ఉప్పు గ్రామం కింద చేస్తానని అన్ని మాటిచ్చారు, ప్రమాణం చేసి. నారాయణపూర్ గ్రామం, నా పేరు నజీర్. మా ఊరికి ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పి శ్రీయుత గౌరవనీయులు మేడిపల్లి సత్యమన్న గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు అన్నగారి దగ్గరికి 3 సార్లు వెళ్ళడం జరిగింది. 3 సార్లు వెళ్తే చేద్దాం అనే విషయంలో ఉన్నది. కానీ ఇది ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పని కానిచ్చుకుంటున్నారు. మరి ఇది ముంపు గ్రామం ప్రకటిస్తారా లేదా అనే విషయం మీద మొన్న కలెక్టరేట్కి వెళ్ళి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తెల్లారి మళ్ళీ సర్వేయర్లు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు రాసుకొని వెళ్ళడం జరిగింది. దాని మేరకు మా గ్రామ ప్రజలందరూ ఏకదాటిగా ఒక్కటై విలేజ్ గురించి మరి ఏమైనా మాట్లాడేది ఉన్నా లేదా అనే విషయం మీద మేము చర్చించుకోవడం జరిగింది. నిన్న నైట్ మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ప్రొద్దున నిన్న నైట్ మాట్లాడుకున్న విషయాలు ఏంది కదా అని అంటే, రేపు ప్రొద్దున మనం ప్రెస్ మీట్ పెట్టి మన విలేజ్కి సంబంధించిన అన్నిటి గురించి మనం మాట్లాడదాము అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ప్రొద్దున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అనేసరికి మేము మాట్లాడుతూ ఉంటే మాకు అడ్డుకోవడం గురించి చాలామంది ఎదురు వచ్చినారు మాకు. కాకపోతే విజయవంతంగా దాన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది. ఇది దేని గురించి ఎలా అంటే, మా నారాయణపూర్ గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించాలని చెప్పి మా యొక్క విన్నపం మేడిపల్లి సత్యమన్న గారికి. అంతకన్నా ముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మేడిపల్లి సత్యమన్న గారు మా విలేజ్కి వచ్చి ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పి గెలిచినాక నెలకే మేము పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఆ 6 నెలల లోపల శాశ్వత పరిష్కారం చూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము మొరపెట్టుకునేది ఏంటంటే, మాది ముప్పు గ్రామం కింద ప్రకటించాలి. సత్యమన్నా, మేము మీకు మొరపెట్టుకుంటున్నాం, ఇప్పుడు కాదు, ఇప్పటికి 7-8 ఏళ్ళ మేము బడి. అప్పుడు రవిశంకర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎంబడి పడ్డాం, అయినా పట్టించుకోలే. ఇప్పుడు మీరు కూడా నేను నెల లోపల చేస్తా అన్నారు. హనుమాన్ల మీద ప్రమాణం చేశారు. మళ్ళా పోతే నేను గెలిచిన మరుక్షణమే నా మొదటిది పని ఏదంటే, ముప్పు గ్రామం కింద నారాయణపూరే అని చేసిన, ముప్పు గ్రామం కింద చేసిన తర్వాతనే నేను వితౌట్ వేరే చేసుకుంటా అని మాట ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మాట చెల్తలేదు, ఇప్పుడు ఇస్తలేరు, మాట చూపిస్తలేరు. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. నెల అన్న పని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మరి ఏమైంది సత్యమన్నా? మా గురించి ఏంది? మా ఊరు తీసుకుపోయి వేరే కాడ స్థలం చూపిస్తా అన్నారు. మరి ఆ స్థలం చూపెట్టుండ్రి, మా ఊరు తీసేయండి. మాకు కట్ట మీద గంత ఎత్తు నీళ్లుంటే మా ఇండ్లు ఏడవాలి. మీరు ఆ ముప్పు గ్రామం కింద ప్రకటించి మా ఊరు మాత్రం సేఫ్టీగా అయిండ్రి. అదే మా ఊరు మాత్రం ఎక్కడన్నా ఈ ఊరు తీసుకుపోయి పెట్టుండ్రి. మాకు అదే కోరుకుంటున్నాము. సత్యమన్నా, నీకే మొర పెట్టుకుంటున్నా. మీరు బస్సు తెస్తా అన్నారు, హైదరాబాద్ తీసుకుపోతా అన్నారు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. కానీ ఇప్పుడు చెప్పుతున్నా, మీరు సత్యమన్నా మళ్ళా గెలిచే ఛాన్స్ ఉన్నది. మిమ్మల్ని తప్పకుండా మేము గెలిపిస్తాం. ఇప్పుడు ఈ పని చేసి పెట్టుండ్రి. అంటే ఎన్ని ఇండ్లు పోతున్నాయి, 27 ఇండ్లే మాత్రమే 25 మీటర్ల మందమే తీసుకుంటాండ్రు. కానీ అప్పుడు ఏమన్నాడు ఆ సత్యమన్నా, మేము ఊరు మొత్తానికి ముప్పు గ్రామం కింద చేస్తా, ఇండ్ల పొన్న నీళ్ళు వస్తున్నాయి, గోడల పదనొచ్చింది, మన పప్పులు ఉప్పులు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఏ రోజు ఆ రోజు దుకాణంలో తెచ్చుకున్న దుకాణంలో నీళ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. మేము ఎక్కడికోడు, వర్షాకాలం వచ్చిందంటే మేము
మా చుట్టూ మన శ్రీలంక లాగా అయిపోయింది మా బతుకు. పోదామన్నా బయట పోదామన్నా ఛాన్స్ లేదు. మీ ఇంట్లో ఉందామంటే ఇంట్లో ఉండరాదు. అది మా పరిస్థితి. ఇప్పటికైనా ఈ ఊరు ఇప్పుడే తీసేయాలి. మీ అమల్లోనే మా ఊరు ముప్పు గ్రామం కింద చేయండి. అది మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాము.